బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 16 మతానికి సంబంధించిన నేరాలు. అధ్యాయం 16 సారాంశానికి స్వాగతం. ఈ అధ్యాయం మతపరమైన ఆచారాలు మరియు విశ్వాసాలను కించపరిచే లేదా భంగపరిచే చర్యలకు చట్టపరమైన పరిణామాలను వివరిస్తుంది. సెక్షన్ 298 ప్రార్థనా స్థలాలను నాశనం చేయడం లేదా అపవిత్రం చేయడం. ముందుగా సెక్షన్ 298 గురించి చర్చిద్దాం. ఈ విభాగం ఉద్దేశపూర్వకంగా విధ్వంసం, నష్టం లేదా ఏదైనా ప్రార్థనా స్థలం లేదా ఏదైనా తరగతి వ్యక్తులు పవిత్రంగా భావించే వస్తువులను అపవిత్రం చేయడంతో వ్యవహరిస్తుంది. ఎవరైనా ఆ తరగతి మతాన్ని అవమానించాలనే ఉద్దేశ్యంతో లేదా అలాంటి చర్యలు అవమానంగా భావించబడతాయనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తే వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు. సెక్షన్ 299 ఆ మతపరమైన భావాలను ఉల్లంఘించడం. తరువాత సెక్షన్ 299 ఏ తరగతి పౌరుల మతపరమైన భావాలను ఉల్లంఘించే ఉద్దేశపూర్వక మరియు హానికరమైన ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. ఇది పదాల ద్వారా, మాట్లాడే లేదా వ్రాసిన సంకేతాలు, కనిపించే ప్రాతినిధ్యాలు లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక తరగతి పౌరుల మతం లేదా మత విశ్వాసాలను అవమానిస్తే లేదా అవమానించడానికి ప్రయత్నించినట్లయితే వారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు. సెక్షన్ 300 మతపరమైన సమావేశాలకు అంతరాయం కలిగించడం. చివరగా సెక్షన్ 300 మతపరమైన సమావేశాల అంతరాయంపై దృష్టి పెడుతుంది. చట్టబద్ధంగా మతపరమైన ఆరాధనలు లేదా వేడుకల్లో నిమగ్నమైన ఏదైనా సభకు ఎవరైనా స్వచ్ఛందంగా భంగం కలిగిస్తే వారికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు. విభిన్న మత విశ్వాసాలను సహించడమే కాకుండా గౌరవం మరియు రక్షించబడే సమాజాన్ని పెంపొందించడానికి చట్టపరమైన నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. మతపరమైన మనోభావాలకు అభ్యంతరకరంగా లేదా హానికరంగా భావించే చర్యల యొక్క పరిణామాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ అవగాహన గౌరవం మరియు సహజీవనం యొక్క సంస్కృతిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ముగింపులో అధ్యాయం 16 చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో ముఖ్యమైన భాగంగా పనిచేస్తుంది. మతపరమైన మనోభావాలు మరియు అభ్యాసాల రక్షణను నిర్ధారిస్తుంది. సెక్షన్ 298, 299 మరియు 300లో వివరించిన చట్టాలు మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలను నిరోధించడానికి మరియు జరిమానా విధించడానికి రూపొందించబడ్డాయి. ఈ చట్టాలను పాటించడం ద్వారా మనమందరం మరింత గౌరవప్రదమైన మరియు శాంతియుత సమాజానికి దోహదపడగలము. అన్ని విశ్వాసాలను గౌరవించండి మరియు సామరస్య సమాజాన్ని నిర్మించడంలో సహాయం చేయండి. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.